హలో అండి, అమదాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చికెను బంగాళదుంప గ్రేవీ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఎంతో రుచిగా, చాలా సులభంగా అనమాట. ముందుగా ఈ కర్రీకి నేను 1 కేజీ చికెన్ అనేది చక్కగా నీట్గా కడిగి పక్కన ఉంచాను. అలానే దానిలోనికి ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు అలా కట్ చేసుకోండి. అలానే 2 పెద్ద బంగాళదుంపలు నీట్గా అలా చెక్ తీసేసి ఉప్పు నీళ్ళలో ముక్కలు కట్ చేసి వేయండి. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. అలానే పచ్చిమిర్చి అనేవి ఒక 3 అలా పొడవు ముక్కలు కట్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా కప్పు తీసుకోండి. ఇప్పుడు చక్కగా స్టవ్ మీద కళాయి ఉంచి ఆయిల్ అనేది హీట్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంపలు అనేవి చక్కగా దోరగా వేయించండి. ఇవనేవి చక్కగా ఎర్రగా వేగాలి. బంగాళదుంపలు ముందుగా ఆయిల్లో ఇలా వేయించుకోవడం వల్ల మన కర్రీలో వేసినా సరే ముక్క అనేది ఏమాత్రం కరగకుండా చక్కగా బాగుంటుంది అనమాట. తప్పనిసరిగా ఆయిల్లో ముందు బంగాళదుంపలు ఉప్పు పసుపు వేసి చక్కగా ఒక 2 నుంచి 3 నిమిషాలు వాటిని వేయించండి. ఈ ప్రాసెస్లో చికెన్ గ్రేవీ కర్రీ అనేది చేసుకుంటే చక్కగా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ అనేది ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చక్కగా కూరగాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చికెన్ గ్రేవీలో ఈ యొక్క బంగాళదుంపలు అనేవి చక్కగా మునిగి ఎంత రుచిగా ఉంటుందంటే కర్రీ అనేది తప్పనిసరిగా చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో నేను కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అవి కాస్త మగ్గనివ్వండి. ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే కొంచెం మనం పసుపు, నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి మనకి ఒక 2-3 నిమిషాలు చక్కగా మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. కాస్త వేగితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ తీసుకోండి, త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ అనేది కొద్దిగా సరిపోతుంది అన్నమాట. ఉల్లిపాయలు వేగుతూ ఉండగానే ఫ్రెష్గా ఉన్న చక్కగా కరివేపాకు అనేది 2 రెమ్మలు తీసుకోండి. చికెన్ గ్రేవీ కర్రీలోకి కొత్తిమీర కరివేపాకు అనేది మంచి సువాసన ఇస్తుంది. తప్పనిసరిగా తాలింపులో కొత్తిమీర కరివేపాకు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 1 స్పూన్కు నిండుగా తీసుకోండి. అది కేజీ చికెన్ కాబట్టి ఆ మాత్రం పడుతుంది అన్నమాట. ఇది కూడా కాస్త వేగుతూ ఉండగానే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోండి. చికెన్ ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసుకుంటే మనకి చపాతీలోకి, ఇంట్లో చక్కగా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ ప్రాసెస్లోనే చేసుకోండి. ఇప్పుడు అదే తాలింపులో మనం నీట్గా కడిగి పక్కన పెట్టిన చికెన్ కూడా వేయండి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయేలాగా దీన్ని అలా కలుపుతూ వేయించండి. చికెన్లో నుంచి వాటర్ ఇంకిన తర్వాతే మన కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది. తప్పనిసరిగా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని చక్కగా ఇలా వేయించండి. చూసారు కదా, ఎర్రగా వేగింది, వాటర్ అంతా ఇంకిపోయి తాలింపులో. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా, కాస్త పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలానే కర్రీకి సరిపడా 2 స్పూన్లు కారం పట్టింది. ఇదంతా కూడా ముక్కలకి పట్టుకునేలాగా చక్కగా కలపండి. చికెన్లో వాటర్ చూసారా ఎలా ఇంకిపోయిందో? అలా వింకితేనే మన కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. తప్పనిసరిగా ఇలానే చేయండి మీరు కూడా. ఉప్పు కారాలు పట్టుకునేలాగా దాన్ని మూత పెట్టి 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా ఉప్పు కారాలు అనేవి ముక్కకు బాగా పట్టుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఉప్పు కారాలు పట్టుకున్న తర్వాత చక్కగా వాటర్ తీసుకోండి. ముక్కలన్నీ మునిగేలాగా వాటర్ తీసుకోండి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి కంపల్సరీ అంత వాటర్ అనేది పడుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కనీసం 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే కర్రీని పూర్తి చేద్దాం. మన కర్రీ అనేది సగం ఉడికిన తర్వాత మనం వేయించి పక్కనుంచిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇవి కలిపేయండి. ఇప్పుడు ఆ చికెన్ గ్రేవీ అంతా కూడా మన బంగాళదుంపలకు పట్టుకుని కూర అనేది ఎక్సలెంట్ టేస్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా ఒకేలాగా కాకుండా ఇలా కూరగాయలతో అప్పుడప్పుడు ట్రై చేయండి. మీరు కూడా మీకు నచ్చుతుంది. అంత బాగుంటుంది అనమాట కర్రీ అనేది. చికెన్ కర్రీ చాలా చిక్కటి గ్రేవీతో చక్కగా చికెను బంగాళదుంప ఎంతో రుచిగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా ఉడికిపోయిందో? మీకు కట్ చేసి చూపించాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా చక్కగా అలా చల్లుకుని పైన కొత్తిమీర కూడా వేసుకుని మన కర్రీని సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, మరీ ఆ యొక్క అందులో గ్రేవీ అనేది పలచగా లేకుండా మరీ ఎగిరిపోకుండా ఈ మాత్రం గ్రేవీ ఉండగానే కర్రీని దింపేయండి. మనం దింపిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది కర్రీ అనేది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అమదాస్ కిచెన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. చక్కగా చికెను
బంగాళదుంప కర్రీ అనేది మీకు బాగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.